దశరథుడు మరణించాడు. అప్పుడు చక్రవర్తి లేని అయోధ్యను గాడిలో పెట్టింది వశిష్ఠుడే. తాతగారి కేకయ రాజ్యంలో ఉన్న భరతుడిని అయోధ్యకు రప్పించాడు వశిష్ఠుడు. విషయం తెలుసుకున్న భరతుడు బాధపడ్డాడు. సింహాసనం వద్దన్నాడు. రాముడు ఉన్న అడవులకు వశిష్ఠ మహర్షిని తీసుకుని భరతుడు వెళ్ళాడు. తండ్రి మాట జవదాటలేనని చెప్పి రాముడు వెనక్కి రాలేనన్నాడు. రామ పాదుకలను భరతుడు తీసుకెళ్లాడు. ఆ 14 ఏళ్లు వశిష్ఠుడి సలహాలతోనే భరతుడు అయోధ్యను కాపాడుకున్నాడు. వనవాసం తర్వాత, రావణ సంహారం తర్వాత సీతారాముల పట్టాభిషేకం వశిష్ఠుల చేతుల మీదుగానే జరిగింది. రామాయణం చివరి దశ వరకు వశిష్ఠుడు రాముడితోనే ఉన్నాడు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల అవతారాల ముగింపులకు ప్రత్యక్ష సాక్షి వశిష్ఠుడు. రాముడు సరయూ నదిలో మునిగి అవతారం ముగిస్తున్నప్పుడు వశిష్ఠుడు రాముడి పక్కనే ఉన్నారు. అలా రామాయణం మొత్తం వశిష్ఠుడు కనిపిస్తాడు. వశిష్ఠుడే లేకపోతే రామాయణం అసంపూర్ణం.